ముందు వెళ్ళి వీధిలో ఉన్న వానర్సైనా తీసుకురండి. దీపావళి ఫెస్టివల్ కాదురా, ఇట్స్ ఎ కార్నివల్. హలో, ఏంటి చుట్టూ ఎన్ని దీపాలున్నా కళ్ళు కనిపించట్లేదా? నీ దీపాల మధ్యన మెరుస్తూ ఉంటే కళ్ళు చెదిరే పిల్ల. ఆహాహా, అమ్మాయిని పటాయించడానికి కాళిదాస్ నుంచి కసాయోడి దాకా ఒకే స్టైల్లో మాట్లాడతారా మీరు? నా అందం మీద అంతగా ఆశలు పెట్టుకోవద్దు, దేవదాస్ అయిపోతాం. నెక్స్ట్ మంత్ నన్ను చూడడానికి అమెరికా నుంచి తెల్లతోలుతో పుట్టిన తెలుగుడు ఒకడు వస్తున్నాడు. నిన్ను చేసుకునేది ఎవడో చచ్చూరుకుంటాడు. మీ తమ్ముడిని ఎత్తిన ఓ బకెట్ నీళ్ళు పోయొద్దునా, బాగా చెదురునట్టున్నాడు. ఇదేంట్రా షాప్ అంతా తెచ్చి ఇంటి ముందు పడేశావు? ఇన్ని రోజులు అణుచుకున్న చూపంతా ఒక్కసారిగా పారేసుకున్నాడు. క్రాకర్స్ ఆర్ వెరీ డేంజరస్ రా. యు గైస్ ఆర్ జస్ట్ పిల్ల నరకాసురా. ఎలా కాల్చాలో ఈ పెద్ద నరకాసురా చెప్తాడు. మీరు నెక్స్ట్ ఇయర్ కాల్దరే. కమ్, దిస్ ఈస్ ఆటం బాంబ్, దిస్ ఈస్ లక్ష్మీ బాంబ్, నో ఐటమ్ బాంబ్. దీపావళి మమ్మల్ని వెరవలు చేసి చాలా ఓవర్ చేస్తున్నావురా. ముందు నీ పని చెప్తాం. తీసుకుంటా. మురళీలోలా ఎద మురిసేలా ప్రతి గొంతు పాడి నీలీలా ముల్లో కాలే మై మరిచేనా నిన్ను కొలిచి ముప్పకోపాల నలుపెక్కి చీకటిలో నవ్వులే దేవేల తారలై నలువైపుల్లో వెలుగులు నింపే దీపాలుగా గోకుల కృష్ణుడు వెలసిన ద్వారక నరకాసురుని దానవ నీతికి చీకటి మాటల దాగినది. నరకాసురుడా అంటే ఎలా ఉంటాడు మమ్మీ? చింత నిప్పుల కన్నుల వాడు, చింతిరి జుట్టు భుష్కరుడు, కారు మబ్బుల దేహము వాడు, కోరా పళ్ళ రాక్షసుడు. అంటే ఆ విలన్ని చంపేవాడే లేడా? ఉన్నాడు. చేశాడు. అంతకన్నా ముందు గడుగ్గా సత్యభామతో కూడా ఫైట్ చేశాడు. మరచిన కృష్ణుడి కలుచన చేసి సాధించే మగువే సత్యభామ. లక్ష్మి అవుతులు పేలని బాంబులు బడ్డాయిలు, గుడుసులే బొంగ పూతులు మతాబులే మాట తీరులు. ఏం కాదు. చెలి కన్ను పెట్టితే కాళిదాసుడేగా, తను కాళికైతే దేవదాసుడేగా. ఇంతకీ ఆ నరకాసుడిని మర్డర్ చేశారా లేదా? నరకం చూపే నరకుని చంపగా సత్యను కూడి సాగెను శ్రీహరి. సమరంగణమున సత్యకు బలి దివికేగెను నరకుడు దీపమై. విజయమేరి దివి పెంచినది జనులకు జోబడిగా వెలుగు
వచ్చి క్యాండిడేట్ ని మార్చమంటున్నావంట. ఏంటయ్యా నీ జబర్దస్తి? ఆయన సీటు ఆయన చేతిలో పెట్టే వరకు నోరెప్పి మాట్లాడరండి. గట్లయితే ఏంటే కూర్చోమను, మేమే పార్టీ ఆఫీస్ మార్చుకుంటాం. అవతల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని మార్చేసి సీట్ ఈయనకివ్వాలా? ఈయనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రా? కావాలంటే వెళ్ళి మండలానికి పోటీ చేసుకోమను. ఒరే నర్సిగా, ముందు చేతులు వణక్కుండా ఆ సూట్ కేసులు తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టరా. అరే ఏందయ్యా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారమా? ఒక్కొక్క సూట్ కేసులో 500 నోట్ల గట్లు 15,000 ఉన్నాయి. ఎక్కాలొస్తే లెక్కెట్టుకోండి. సీటు మార్చి నైటుకు నైటు గోవా ఫ్లైట్ ఎక్కేశారనుకో, లోకనాథం వచ్చి దరఖాస్తు పెట్టే లోపు నామినేషన్ గడువు ముగిసిపోద్ది. మీరు రాజకీయాలు వదిలేసి ఎంచక్క 4 లపాకీలతో ఫిలిం నగర్ లో తుపాకీ పేల్చుకోవచ్చు. ఎటు తిరిగి మీ సెక్రటరీ గడువు ముగిసిపోతుందిగా. కానీ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడదయ్యా? మరదే 25 ఏళ్లు రాజకీయం చేసిన దగ్గర ఆ మాత్రం ఆకులుండవేంటి? లేకపోతే ఆ బాచిరెడ్డి దగ్గర ఫ్రూట్ వాయించి తీసుకొచ్చారనుకున్నారా? రేయ్, అంతా బ్లాకేనా? ఆయన రంగు చూస్తే తెలియడం లేదా? అయినా సింగిల్ సీటుకి ఇన్ని నోట్లు ఎవరూ రాల్చలేదయ్యా. రికార్డులు బ్రేక్ చేసినావు. డబ్బులు పారేస్తే గాడిదను కూడా నెత్తినెట్టుకొని ఊరేగుతారు. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి కాలం లేదండి. జనాలే అట్టడుగున స్వార్థపరులండి. నీ ఆవేశానికి అర్థం లేదు ధర్మం. స్వార్థమే మనిషి అసలు లక్షణం. నిస్వార్థం దాన్ని కాచే కవచం. నాయన పోరెత్తే పరిస్థితిలో ఉండాడా నాయన? ఫోన్ చేసిన బోస్ డీకెన్ బట్టి ఓ బప్పూరు గారి చేతిలో టికెట్ కోల్పోయినాడు కదా, సంతాపం తెలుపుతుండా నాయన? సంతాపం కొంత దాచుకోరాదో. ఎలక్షన్ అయినా నీకు కూడా అవసరం పడతాదే. ఓడిపోతుండా కూడా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయటం బాగా నేర్పినాడే మీ అప్ప. గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య తేడా కాన్ఫిడెన్సే కదరా మసిరెడ్డే. చిన్న ఉపాయం చెప్తా ఇను కొడుకో. రేపు నామినేషన్ అయ్యిందాక నీ అబ్బను బయటికి రాకుండా చూసుకో. ఆయన జాతకంలో గ్రహాలన్నీ బాగా ప్రతికూలకంగా తిరుగుతుంటాయి. ధర్మం పట్టుకో, పెట్టాపో. ఆ బంగారు గాన్ని లేపేయడానికి మనుషులు పంపించానండి. వాడి మీదకి వెళ్ళమని ఎవరు చెప్పండి నీకు?